పడిన బండి ముత్యాలమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి 3 ఏళ్లకోసారి గ్రామంలో జాతర కన్నుల పండుగగా జరుగుతుంది. మరి ఇక్కడ అమ్మవారు తాడి చెట్టు రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండడం అమ్మవారికి కోరికగా ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తుంటారు. ఇక ముత్యాలమ్మ చాలా మహిమ గల అమ్మవారుగా భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలుస్తుంటారు. మరి ఈ అమ్మవారి జాతర నెలకొకసారి తో పాటు కూడా కొనసాగుతుంది. ఇక సుమారు 2 లక్షల మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు అలాగే మొక్కులు తీర్చుకుంటారన్న ఆలయ ఈవో అరుణ్ కుమార్ తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామ దేవత అయిన బండి ముత్యాలమ్మ వారి మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే దీని మీద ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో అరుణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అత్యంత మహాన్యాధిపతమైన ఈ గ్రామ దేవత యొక్క మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు కదా, దీని మీద ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధమైన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఓం శ్రీ మాత్రే నమః. ముత్యాలపల్లి చేసిన శ్రీ గ్రామదేవత శ్రీ బండి ముత్యాల అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ మహోత్సవాల్లో భాగంగా మమ్మల్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ లైటింగ్స్ సెట్టింగ్స్తో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇచ్చేసినట్టు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి కమిటీ మెంబర్స్ మరియు గ్రామస్తుల సహకారంతో ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ వారితో అందరితో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ జాతర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? ఎంతమంది భక్తులు అయితే సుమారు ఆధారపడతారు? ఈ జాతర ఈ నెల 4వ తారీఖున అమ్మవారు నిలబడడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 4వ తారీఖు నుంచి అమ్మవారు ఊరేగించి మొత్తం ఈ 4 గ్రామాలు ఊరేగుతూ సుమారుగా నెల 32 రోజులు ఊరేగుతూ జరుగుతుంది. అదేవిధంగా 32 రోజుల తర్వాత జూన్ 9వ తారీఖున అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 5వ తారీఖు నుంచి 15 రోజులు అమ్మవారి స్టేజీ మీద అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంది. అందులో భాగంగానే నాటకాలు మరియు మ్యూజికల్ నైట్స్ మరియు భజన కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు అన్ని వెరైటీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ నెల 25 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్ టు 8వ తారీఖు వరకు జరుగుతాయి. 9న అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు తాడి చెట్టు రూపంలో భక్తులకైతే దర్శనమిస్తారు. ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి పంతులు గారు, ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ తాడి చెట్టు రూపంలో భక్తులు దర్శించడానికి గల కారణాలు ఏంటి? ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి నమో నమః. యా దేవి సర్వభూతేషు వృక్షరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్య నమస్తస్య నమో నమః. యా దేవి కాంతిరూపేణ సంస్థిత అని శ్లోక ఆధాన భావనగా మనకి ఇక్కడ పూర్వం అండి ఈ ఊరి యొక్క కర్ణం గారు మున్సిపల్ గారు ఈ యొక్క ఊరిని బాగోగులు చూసుకుంటూ ఉంటే ఒక రోజు నాడు ఈ యొక్క ముత్యాలపల్లి గ్రామానికి రోడ్లు వేల సంకల్పంతో వారు ఇంటింటికి తిరిగి కొన్ని డబ్బుల్ని వసూలు చేసి మద్రాసు వెళ్ళారటండి. ఈ యొక్క బ్రిటిష్ పరిపాలన వాళ్ళందరూ కూడా అప్పుడు మనకి మద్రాసు ఉండేవారు కాబట్టి ఆ యొక్క డబ్బులు అక్కడ తీసుకెళ్ళి అక్కడ రోడ్డు రవాణా ఇక్కడ తీసే సంకల్పంతో వెళ్ళిన వాళ్ళు ముగ్గురు కూడా ఆ రోజు సాయంత్రం రైల్వే బండి వెళ్ళారటండి. వెళ్ళి వెంటనే ఆ రోజు సాయంత్రం అయింది కాబట్టి ఒక సత్రం తీసుకుని అక్కడ ఈ యొక్క డబ్బులు లెక్క పెడుతున్నారటండి. దారి మధ్యలో ఆ యొక్క డబ్బులు కనబట్టలేదండి. ఎలా అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే అక్కడ అమ్మవారు వీళ్ళకి కనబడి మీరు వచ్చిన పని నేను సక్రమంగా చేస్తాను అని చెప్పి కలవ చెప్పిందండి. వాళ్ళు ఏదేమో ఆశ్చర్యపోయి పడుకున్నారటండి. ప్రొద్దున్నే లేవగానే ఎలాగో తెలియక ఆ మహిమ వల్ల అమ్మవారి మహిమ వల్ల ఆ డబ్బులు వచ్చేయటండి. ఆ డబ్బులు వాళ్ళు ఏం చేశారండి, అక్కడ బ్రిటిష్ వారికి ట్యాక్స్ రూపాయలు కట్టి ఈ యొక్క ముత్యాలపల్లి గ్రామానికి ఆ యొక్క కంకరకుంటలు మాట్లాడుకుని ఒక పడవ నిండా కూడా మాట్లాడుకుని బయలుదేరారు. బయలుదేరుతుంటే ఎంతకీ కూడా ఆ పడవ కదలలేకపోతే అప్పుడు అమ్మవారు నేను మీతో వస్తానని చెప్పాను కదా, ఇలా మర్చిపోయారని చెప్తే అమ్మ ఎలా వస్తానని చెప్పి చెప్పగా ఆ యొక్క కంకరకొండ మాట్లాడిన పడవలో ఈ యొక్క 3 రాళ్ళు ప్రత్యేకంగా కనబడ్డాయండి. వాళ్ళు ఒళ్ళో పెట్టుకుని అలా తీర ప్రాంతంతో బయలుదేరి వస్తే ముత్యాల గ్రామంలో వచ్చి ఆ యొక్క పడవ ఆగిందండి. వెంటనే వాళ్ళు ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తే మళ్ళీ అదే అమ్మవారు చనిపడి ఒక తాడి చెట్టు ఉంది, ఆ తాడి చెట్టుకే మీరు 6 ఎకరాలని ప్రతిష్టని చెప్పగా వాళ్ళు ముత్యాలమ్మ, మారమ్మ, పోతురాజుగా ఆ యొక్క ప్రతిష్ఠించి వెళ్ళారండి. కాలక్రమేణా అప్పుడున్న కొంతమందికి అమ్మవారు కనబడి కొన్ని పడిగట్లు పెట్టిందని చెప్పడం జరుగుతోంది. ఎలాగా మనకి యాదేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థత అంటే అమ్మవారు ఉండ అఖండ జ్యోతులుగా ఒక పోతురాజుగా నిలబెడతారు. ఇక్కడ 4 వర్గం అంటే అమ్మవారికి తీర ప్రాంత తీరార్థ దేవత కాబట్టి అమ్మవారికి 4 వర్గాలు కూడా సమానంగా చేయాలని చెప్పడం చెప్పి ఆనాడు ప్రతీక కాబట్టి ఆ భావనగా మాకు 3 ఏళ్ళకి కానీ
5 ఏళ్ళకి కానీ ఈ యొక్క అమ్మవారిని జ్యోతి రూపంలో వెలిగించి తర్వాత ఆ యొక్క జ్యోతిని బండి మీద ఊరేగిస్తారు కాబట్టి బండి ముత్యాలమ్మని అమ్మవారికి. అమ్మవారు ఎప్పుడూ కూడా ఎండగిండి వానక తడి కొరికి కాబట్టి అమ్మవారు ఆ వృక్షోపంలో ఉండడం జరిగింది. కాబట్టి ఆ యొక్క తీర ప్రాంత దేవత అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క మొక్కుబడిని తీర్చడం జరుగుతుంది. ఆ విధంగా అమ్మవారు 2 వేలగా అందరి వేలకి సర్వ సౌభాగ్యం నింపుకుంటూ చెల్లెగా కాపు